హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ కట్ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. దానికోసం ప్యాంట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్ని చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకు వెడల్పు అనేది ఎంత ఫోల్డ్ చేసుకున్నాం అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను. మన కిస్తా దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు మన ఆది ప్యాంట్ ఎంత వెడల్పు ఉందో దానికి కుట్టుకి కలిపి అంత వెడల్పుతో అది ఫోల్డ్ అనేది చేసుకోవాలి. పైన వైపు ఇంచున్నరకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఆ ఇంచున్నర ఏంటి అంటే మనం ఎలాస్టిక్ వేయడానికి కానీ నాడపట్టి కోసమని దాన్ని నేను ఇంచున్నర వదులుతున్నాను. కింద వచ్చేసి ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలానండి. దాని వరకు మార్క్ చేసేసుకుంటున్నాను. తర్వాత కిస్తా పొడవు అనేది తీసుకుంటున్నాను. అది వచ్చేసి పైన నుంచి మనం ఇంచున్నర వదిలాం కదండి, ఆ లైన్ నుంచి నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, అలా మార్క్ చేసుకొని కుట్టుకి ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ కిస్తా లైన్ అనేది మనం ఎక్కడ తీసుకుంటాము అంటే ఓపెన్ సైడ్స్ మాత్రమే తీసుకుంటాము. ఓపెన్ సైడ్స్ అంటే అటు 2 లేయర్స్ ఓపెన్ ఉంటాయి కదండి, కట్ చేసే పార్ట్. మనం క్లోజ్డ్ సైడ్ అనేది కట్ చేయము. కిస్తా పాయింట్ మార్క్ చేసాం కదండి, ఆ తర్వాత కింద మన కాల్ దగ్గర ఎంత విడ్త్ ఉందో ఆ విడ్త్కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పాయింట్ నుంచి ఎక్స్ట్రా మన ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని మనం కిస్తా పాయింట్ పెట్టుకున్నాం కదండి, ఆ పాయింట్ దగ్గర నుంచి స్లైడ్గా కర్వ్ అనేది తీసుకొని దాన్ని ఆ లెగ్ పాయింట్ దగ్గర వరకు కలపాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఆ లైన్స్ దగ్గర చూడండి, నేను ఏ లైన్ దగ్గర నుంచి కట్ చేస్తున్నానో చూసి అలా కట్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ అనేది స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇందులో వచ్చేసి కష్టం ఏమి ఉండదండి. జస్ట్ 2 మెజర్మెంట్స్ ఉంటాయి, లెంత్ విడ్త్. ఈ ప్యాంట్కి వచ్చేసి కింద ఎల్బో దగ్గర నేను చిన్నగా స్లిట్ పెట్టి ఒక డిజైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇదేంటి ప్యాంట్ కటింగ్లో పైన పార్ట్ ఎంత పెద్దగా వచ్చింది, కాళ్ళ దగ్గర ఏమో చిన్నగా వచ్చిందని డౌట్ పడకండి. ఎందుకంటే ఇది కెమెరా యాంగిల్లో అలా వచ్చింది, కానీ మెజర్మెంట్స్ అయితే కరెక్టే అండి. ఇది అయిపోయిన తర్వాత ప్యాంట్ ఫోటో చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ లెగ్స్ పార్ట్ తీసుకున్నాను. కింద యాంకిల్ దగ్గర యాంకిల్ పార్ట్ వేస్తున్నానండి. దానికోసం వచ్చేసి నేను కింద పేపర్ క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను. అంటే ఫ్యూజింగ్ పేపర్ అని కూడా అంటారు, బక్రం ఏదైనా అంటారు. ఆ బక్రం వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కుట్టే క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇలా 1 సైడ్ మొత్తం కుట్టిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఈ లెగ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. చూడండి, మంచి వైపే పెట్టి ఇలా రివర్స్లో ఫ్యూజింగ్ పేపర్ ఇప్పుడు మనం కుట్టింది పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అటు ఇటు సైడ్స్ ఎక్స్ట్రాస్ అనేవి నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఈక్వల్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని మధ్యలో మార్కింగ్ ఒక సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను. ఆ లైన్ ఒకటి డ్రా చేసుకొని దానికి ఒక సైడ్కి వి షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసి దాని మీద ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, కార్నర్ దగ్గర వచ్చేసి నిడిల్ దింపి మనం తిప్పడం వల్ల స్టిచ్ అనేది పక్కకు అటు ఇటు కాకుండా ఉంటుంది. ఆ మిడిల్లో అలా కట్ చేయండి. ఆ కార్నర్ వరకు కట్ చేసిన తర్వాత రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పితే స్లిట్తో మంచిగా ఎలా నీట్గా కనిపిస్తుందో చూడండి. ఇలా వచ్చిన తర్వాత పైన
ఒక స్టిచ్ అనేది వేయండి. ఇలా ఈ స్టిచ్ 2 లెగ్స్కి సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇలానే ఇంకొక లెగ్ కూడా మీరు స్టిచ్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇలానైనా ఉంచవచ్చు, ఐరన్ చేసేసి వదిలేయచ్చు. లేదు అంటే దీని మీద ఎడ్జెస్లో టాప్ స్టిచ్ అనేది ఆ వీ కట్ దగ్గర టాప్ స్టిచ్ అనేది కూడా వేయచ్చు. చూడండి, నేనైతే టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను, ఇంకా నీట్గా కనిపిస్తుందని. ఇది ఆప్షనల్ అండి, మీరు ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇలా 2 యాంకిల్ దగ్గర పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం కిస్తా పార్ట్ తీసుకున్నాం కదండి, కట్ చేసాం కదా, 2 పీసుల్ని తీసుకొని కిస్తా పార్ట్ దగ్గర జాయింట్ చేయండి, పైనుంచి కిందకి 2 వైపులా. కుట్టిన తర్వాత 2 లెగ్స్ని ఇలా పట్టుకుంటే మన స్టిచ్ అనేది మిడిల్లో వస్తుంది అండి, అవతలది ఇవతలది. దాని తర్వాత నాడపట్టి కోసం మనం 1.5 వదిలాం కదండి, 1/2 ఇంచ్ లోపలికి పెట్టి 1 ఇంచ్ వెడల్పుతో మనం ఆ బెల్ట్లో మొత్తం రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మాత్రం కొంచెం స్పేస్ అనేది వదలాలండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ ప్యాంట్కి వచ్చేసి నేను నాడా యూజ్ చేయట్లేదు, ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను. ఆ ఎలాస్టిక్ అనేది నేను అందులో నుంచే ఎక్కిస్తున్నాను. చూడండి, దానికోసమని నేను అక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసానో అక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు నేను కొంచెం స్పేస్ అనేది వదిలిపెడుతున్నాను. పైన బెల్ట్ పార్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత నేను కింద లెగ్ ఎల్బో దగ్గర నుంచి జాయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. కింద పార్ట్ నుంచి 1 ఇంచ్తో మార్క్ చేసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్తో మనం స్టిచ్ అనేది వేసుకుంటూ కింద నుంచి టోటల్గా పైదాకా వచ్చి ఆ సెంటర్లో రబ్ చేయండి. ఎందుకు అంటే రబ్ చేయడం వల్ల మనము అటు ఇటు కూర్చున్నా కానీ స్టిచ్ అనేది తొందరగా ఊడకుండా ఉంటుంది. 2-3 టైమ్స్ రబ్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేసి కింద దాకా రండి. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత తిరిగి దాని మీద డబల్ స్టిచ్ అనేది వేయండి. ఏదైనా కానీ డబల్ స్టిచ్ అనేది వేస్తే స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది. జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఇక నడుం బెల్ట్కి ఎలాస్టిక్ అనేది పెడదాం. ఈ ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను, వినండి. మన నడుము చుట్టుకొలత వచ్చేసి 35 ఉందనుకోండి, నేను -4 చేస్తాను. -4 అంటే 35లో నుంచి 4 తీసేస్తే 31 వస్తుంది. 31 పొడవుతో ఎలాస్టిక్ తీసుకోవాలి. 4 ఇంచెస్ మనం ఎవరిది ఏదైనా కానీ నడుము సైజు ఎంత ఉంటే దాంట్లో 4 ఇంచులు తీసేసి ఆ వచ్చిన వాల్యూ అంత లెంత్ ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఎలాస్టిక్ అనేది ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా, చూపించినట్టు అలా ఎలాస్టిక్ని ఎక్కించి బయటకు తీసిన తర్వాత క్లాత్ని మంచిగా లోపల ఎలాస్టిక్ అదంతా అడ్జస్ట్ చేసుకొని జాయింట్ చేయండి. ఎలాస్టిక్ని జాయింట్ చేసి క్లాత్ మొత్తాన్ని చుట్టూ ఈక్వల్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి 2 మిడ్ పాయింట్స్ దగ్గర ఒకటే ఏరియాలో రావాలి. చూడండి, చూసి అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఓపెన్ చేసి ఉంచామో ఎక్కించడానికి ఎలాస్టిక్ని దాన్ని క్లోజ్ చేయండి. అది క్లోజ్ చేసిన తర్వాత
ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఆ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా రెండు ఈక్వల్గా ఉన్నాయా, క్లాత్ అనేది అటు ఇటు 2 లెగ్స్కి ఎలాస్టిక్ అనేది చెక్ చేసుకొని అది అటు ఇటు కదలకుండా ఉండడానికని మనం ఒక స్టిచ్ అనేది వేద్దాం. ఒకటి ఆ జాయింట్ దగ్గర ఒకటి ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ అనేది వేయండి, రబ్ చేయండి. తర్వాత ఇంకొక వైపు దాని మీద కూడా సేమ్ స్టిచ్ వేసి రబ్ చేయండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఎలాస్టిక్ క్లాత్ మొత్తాన్ని ఇలా స్ట్రైట్గా గుంజిన తర్వాత ఎలాస్టిక్ సాగుతుంది కదండి, క్లాత్ ఈవెన్గా వచ్చేటట్టు మంచిగా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేస్తే ఎలాస్టిక్ అనేది ఎటు జరగదు, రివర్స్ తిరగదు. ఇంతే అండి, ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.